కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొంటున్నారు. నామ ఫలకాల ఆవిష్కరణ, ఇనాగ్రేటింగ్ ద ప్లేక్, అక్కడ శంకుస్థాపన. ఈ శంకుస్థాపన దేనికోసం జరుగుతోంది? ఈనాటి యువతను సమర్థులుగా దిద్ది తీర్చేందుకు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న సంగతి మనకు తెలుసు. అదిగో మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య జరుగుతున్న నామ ఫలకాల ఆవిష్కరణ, శంకుస్థాపన మహోత్సవం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఒకసారి గట్టిగా దృశ్యం చప్పట్లు కొట్టండి. ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ శంకుస్థాపనలో పాల్గొన్న పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను, 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న 4 ఏటీసీలకు శంకుస్థాపన జరుగుతున్న శుభవేళ ఇది. నిర్మాణానికి, భవన నిర్మాణానికి శ్రీకారం, వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా శ్రీకారం, కౌశల్యం అంటే టాలెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఇది శ్రీకారం చుడుతున్న సందర్భం తెలియజేస్తుంది వేదిక. టాటా టెక్నాలజీస్కి సంబంధించిన సుశీల్ కుమార్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారితో పాటు పాల్గొంటున్నారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్న సందర్భంలో సౌకర్యాల్ని, సౌలభ్యాల్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న పండుగ ఇది. అధునాతన పరికరాలు, అత్యంత అధునాతన శిక్షణతో, ఇంకా సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తూ మన అప్లికేషన్లో వేగాన్ని పెంచటం, అప్లికేషన్లో పర్ఫెక్షన్ పెంచటం ఈ ఏటీసీల లక్షణం. గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న కార్యక్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ వేలాది మంది యువతకి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. ఎందరో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్గా షార్ట్ టైం అంటే స్వల్పకాలిక శిక్షణ, దీర్ఘకాలిక శిక్షణ కూడా చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. యువ పారిశ్రామికవేత్తల్ని అంటే అమెచ్యూర్ ఇండస్ట్రియలిస్ట్ని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయటం, ఎంటర్ప్రినర్స్ని ఇటు
సూక్ష్మ తరహా, చిన్న తరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు ఉపయోగపడే స్కిల్డ్ వర్కర్స్ని తయారు చేయటం అదిగో శాస్త్రోక్తంగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐటీఐ విద్యార్థులకి ప్రస్తుతం పరిమితం చేసిన ఈ సదుపాయాన్ని పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కల్పించేందుకు వారు సంకల్పించారు. ఇక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి TGBO CWW బోర్డు అనేక సంక్షేమ పథకాలతో కూడా ఆ భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి అండదండలుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జ్ఞానం అనంతమైంది, తేజస్సు అఖండమైంది. మరి ఒక జ్ఞానంతో, ఒక తేజస్సుతో, ఒక వేగంతో సాగినప్పుడే ప్రజా పాలనా ఫలాలు ప్రజలకు అందించగలవని భావిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 ATCలుగా మారుస్తూ యువతకు ఒక కొత్త దశను, కొత్త దిశను అందచేస్తున్న సందర్భం ఇది. Honorable CM is being felicitated by local MLA and concerned MLC and other public representatives. We have MLC, Honorable Member of Legislative Council, Local Bodies, Hyderabad, Mirza Ahmed Beg Garu, and we have Muhammad Mazid Hussain Garu, Honorable MLA Rampalli. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి రాణి కుముదిని గారు, అలాగే డైరెక్టర్ ఆఫ్ లేబర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు, హైదరాబాద్ కలెక్టర్ శ్రీ అనుదీప్ దుర్శెట్టి గారు, జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ శ్రీ SVK నగేష్ గారు, అడిషనల్ కమిషనర్ శ్రీ గంగాధర్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. ఆనరబుల్ CM ఈజ్ బీయింగ్ బ్రీఫ్డ్. సంబంధిత అధికారి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. Now the plaque is being unveiled by Honorable CM. నామ ఫలకాన్ని Honorable CM గారు ఆవిష్కరిస్తున్నారు. అదిగో 4 నూతన భవనాలకు శ్రీకారం చుడుతున్న నామఫలక ఆవిష్కరణ. గౌరవనీయులైన అదిగో విద్యార్థిని విద్యార్థులు
ఇదంతా మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే. ఈ 4 భవనాల్ని మరి ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకి ఉపయుక్తమైన, నాణ్యమైన, ఆచరణాత్మకంగా ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోసం 4 భవనాల శంకుస్థాపనకి, అప్గ్రేడేషన్కి ఈ ముహూర్తం ఎంతో దోహదం చేస్తుంది. అది యువత ఉత్సాహం, అది యువతలోని ఆనందం. మరి మీ ఉత్సాహాన్ని, మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తూ స్వల్పకాలిక శిక్షణతో, దీర్ఘకాలిక శిక్షణతో ఆనరబుల్ సీఎం అయిన మరుక్షణ నుంచి కూడా వారి డ్రీమ్ స్కిల్ డెవలప్మెంట్, అలాంటి డ్రీమ్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ అందరి మధ్యన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ మరియు కార్మిక సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన చిత్రమాలిక ఫోటో ఎగ్జిబిషన్ చూసి వారు వేదికపైకి వస్తారు. I request Honorable Mayor, Hyderabad Nagara Mayor, గౌరవనీయులు గద్వాల విజయలక్ష్మి గారిని వారి ఆసనాన్ని అలంకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లోకల్ కార్పొరేటర్ ఆరిఫ్ రిజ్వాన్ గారు, రెడ్ హిల్స్ కార్పొరేటర్, వారు వేదికపైకి వస్తారు. అలాగే మన నలుగురు ప్రిన్సిపల్స్ జ్యోతిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకమ్మ గారు, వెంకన్న గారు అండ్ రాధాకృష్ణ గారు వారు ఉంటారు.
ఆ లోపల దృశ్యాలు చూపించండి సార్ స్క్రీన్ మీద. మే రిక్వెస్ట్ టెక్నికల్ టీమ్ టు షో ది ఆనరబుల్ సీఎం గారు లోపల చూస్తున్నట్టు ఫోటో గ్యాలరీ అవి ఆ డీటెయిల్స్ చూపించండి. వచ్చారా? అంటే వాళ్ళు వస్తూనే ఆ ఘర్షణ మొదలయ్యేది ఇన్స్ట్రుమెంట్ తోటి. తర్వాత ఆయన కొండయ్యేది ఇన్స్ట్రుమెంట్ తోటి ఒక 5-10 నిమిషాలు రికార్డ్ చేసేస్తే ఎఫెక్ట్స్గా వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూల మధ్య. అప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పోతూనే ఫస్ట్ స్పీకర్ దాంట్లో తీసుకెళ్ళి పడుతుంది.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, అలాగే గౌరవనీయులైన మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే మీర్జా మౌజీద్ హుస్సేన్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ టాటా టెక్నాలజీ సుశీల్ కుమార్ గారు, రాజేష్ రాఘవన్ గారు సిఓ, అలాగే రాజీవ్ అరమణక గారు గ్లోబల్ అఫేర్స్ డైరెక్టర్, రాణి కుముదిని గారు, కార్పొరేటర్ ఆరిఫ్ రిజ్వాన్ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఐఏఎస్, కృష్ణాదిత్య ఐఏఎస్, అనుదీప్ దుర్శెట్టి ఐఏఎస్, ఎస్వికే నగేష్ జేడి గారు, గంగాధర్ అడిషనల్ కమిషనర్ గారు, శ్యామ్ సుందర్ జాయింట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్స్ జ్యోతి గారు, వెంకటరెడ్డి గారు, వెంకన్న గారు, రాధాకృష్ణ గారు, డిప్యూటీ డైరెక్టర్ రాజా గారు, నర్సయ్య డిప్యూటీ డైరెక్టర్ గారు, సీతారాములు గారు, ఎంబి కృష్ణ యాదవ్ గారు, ట్రైనింగ్ ఆఫీసర్ ఐటీఐ మల్లేపల్లి కృష్ణ యాదవ్ గారు వేదికపైకి వచ్చున్నారు. అలాగే శ్రీనివాసరావు గారు ఆర్డిటీ డైరెక్టర్. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఈజ్ అబౌట్ టు అరైవ్ ఆన్ ద డయాస్. ముఖ్యమంత్రి గారిని మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే యూత్కి స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకమైన శ్రద్ధ వ్యక్తిగతంగా చూపించిన ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఐటీ ఇండస్ట్రీ శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఆనరబుల్ ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే మొహమ్మద్ మౌజీద్ హుస్సేన్ గారికి, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక మన ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. మీరు ఎప్పుడెప్పుడు ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తారా, ఎప్పుడెప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి మా ఆనందాన్ని వ్యక్తం చేయాలని చూస్తున్నారు. మరి ఈ ఆనందాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 ఏటీసీలుగా మారుస్తున్న ఈ శుభవేళ మరి స్పెషల్ సిఎస్ రాణి కుముదిని మేడం గారు ముందుగా వెల్కమ్ అడ్రస్ చెప్తారు. ఐ రిక్వెస్ట్ మేడం ఫర్ వెల్కమ్ అడ్రస్. సభకు నమస్కారం. ఆదరణీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నమస్కారం సార్. గౌరవ మంత్రివర్యులు, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, ప్రజా ప్రతినిధులు, నాతోటి అధికారులు, విశిష్ట అతిథులు, ఇక్కడికి వచ్చిన ప్రియమైన విద్యార్థులు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ పండుగకు కారణం ఒక ఉపయోగకరమైన ఒప్పందం. ఉపాధి కల్పనకు, యువతకు దోహదం కల్పించే ఒక అపూర్వమైన వరం. నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు ఒక కొత్త ఆశాజ్యోతి. గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గ నిర్దేశనంతో మార్చి నెలలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా 65 ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా రూపుదిద్దుకోబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి ఈ విద్యా సంవత్సరంలోనే 6 కొత్త కోర్సులు ప్రవేశపెట్టడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. టీజీఐఐసి ద్వారా 65 ఏటీసీల నిర్మాణం కూడా శరవేగంతో పనులు మొదలు పెట్టబడుతున్నాయి. ఈరోజు 4 ఏటీసీలకు శంకుస్థాపన జరగడం, సాక్షాత్తు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేయటం నేటి విశేషం. ఇది మనకు పండుగ రోజు. మన తెలంగాణలో విస్తరిస్తున్నటువంటి పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక శిక్షణ కోసం
స్కిల్ గ్యాప్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమం చాలా దోహదం చేస్తాయి. ఆన్ ద జాబ్ ట్రైనింగ్, డ్యూయల్ ట్రైనింగ్ యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగ అర్హతను పెరగడమే కాకుండా ఉపాధి మరియు స్వయం ఉపాధి కూడా కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొత్త శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. నూతన 4వ పారిశ్రామిక విప్లవానికి ఊతగా ఉండాలని ఈ బృహత్తర లక్ష్యానికి మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అభివృద్ధికి ఆధారమైన సాంకేతిక పరిజ్ఞానం మన ఏటీసీల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా శిక్షణ అర్హులైన యువత, విద్యార్థి లోకం తరపున గౌరవ సీఎం గారికి, గౌరవ మంత్రివర్యులకు, గౌరవనీయులు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జై హింద్. Thank you, ma'am. Now I request Sri Sushil Kumar Garu, Head Tata Technologies, to greet on this occasion. Good afternoon all. Honorable CM Sir Ravindra Reddy, Sri Mallu Bharti, Honorable Deputy CM, Sri Sridhar Babu, Honorable Minister of Industries and Commerce, Honorable MLA, Rani Kumudni Ma'am, Special Chief Secretary, Aditya Krishna Sir, Vishnu Vardhan Sir, Collector Sir, dignitaries on the stage, dignitaries of the stage. A very warm good afternoon to all of you. Skills is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today. And we are happy that we align to the vision of the Honorable CM to make the state the skills capital of India. From Tata Technologies, all its global partners who are present here, I thank one and all of you for giving the opportunity to upgrade 65 ITIs across the state of Telangana. From Tata's, I would say this is a start of a long journey, but we're together to make this journey successful and beneficial for the students, for the industry, and for the state. This small step we have started will give an impetus to Telangana, one of the leading states in manufacturing and industry across India. These ITI skilling centers will not only cater to advanced skill requirements of the students as well as prospective employers, but also add as technology hubs, including skill centers for the large industry as well as MSMEs. So the MSME can use these centers on the weekends, and they can also enhance their skills. And the people who work in MSMEs, they want to upgrade their skills, can use these centers by going to respective ITIs and working with latest technologies. So in short, we have brought industry in the campus. The machines which are here are used by all the global industries, be it aerospace, automotive, every industry uses machines and technologies. There's a popular saying, you can teach a student a lesson for a day, but if you can teach him to learn by creating curiosity, he will continue the learning process as long as he lives. As we stand on the threshold of transformative era in the vocational education, we believe that these centers play in shaping the future of our workforce, which also make the student curious to learn. These centers will facilitate upskilling sectors related to Industry 4.0, product design, modern automotive maintenance, repair and maintenance, battery electric vehicle, process control, advanced manufacturing, 3D printing, and it can go to every sector like agriculture, horticulture, aerospace, defense. Every sector will need this manpower. And we are sure that the students will get a better job, and not only job seekers, but also job creators will come out of these centers. Lastly, I'll say with confidence that these skilling centers will be the pillar for pushing Telangana state to a 1 trillion economy very soon. Thank you. Thank you, sir. Now I request Honorable MLA Nampalli, Mohammad Mazhar Hussain Sir, for his address. आली जनाब इज़्ज़त-ओ-माब श्री अमूल्य रेवंत रेड्डी साहब, ऑनरेबल चीफ मिनिस्टर तेलंगाना, श्री श्रीधर बाबू साहब, ऑनरेबल मिनिस्टर ऑफ इंडस्ट्रीज, कॉमर्स, आईटी ऑफ तेलंगाना, मेरे भाई अनिल कुमार यादव साहब, राज्यसभा एमपी, हमारे साथी रहमत बेग साहब, एमएलसी रियासत तेलंगाना, दीगर हमारी बहन ऑनरेबल मेयर विजया मैम, और यहाँ पे बैठे हुए दीगर ऑफिसर्स, तमाम डिग्निटरीज, यहाँ पे बैठे हुए तमाम लोग, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले मैं मेरी और हमारी पार्टी मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से
चीफ मिनिस्टर साहब का तहे दिल से शुक्रगुजार हूँ कि उन्होंने नामपल्ली हलके में एक बड़ा यहाँ पे इक़दाम दिया और जिसकी वजह से कई नौजवानों को यहाँ पे अपने आगे के रोज़गार के लिए एक रास्ता मिला और हौसला अफजाई हुई। ये जो ITI है ये बहुत बच्चों के लिए कारगर साबित हुआ है और यहाँ के बच्चे बड़े अच्छे अच्छे कंपनीज़ में जैसा टाटा मोटर्स, सुजुकी मोटर्स, दूसरे बड़े कंपनीज़ में भी यहाँ से तालीम हासिल कर आगे बढ़े हैं। मैं बस चीफ मिनिस्टर साहब से ये मौके का फ़ायदा उठाते हुए अदबन गुजारिश करूँगा, सर ऐसे ही आपके इक़दाम नामपल्ली हलके में और ज़रूरी है। हम कमिटेड हैं एजुकेशन सेक्टर को और बेहतर करने में, आपकी लीडरशिप में हम कमिटेड हैं यहाँ के हॉस्पिटल्स को और बेहतर करने में, और आपका अगर साथ रहा तो मुझे यकीन है हम इन 5 सालों में नामपल्ली हलके को एक रोज़गार का हब, एक बेहतरीन एजुकेशन हब और एक बेहतरीन हॉस्पिटल्स का और तिब्बी इदारे का हम हब बना सकते हैं आपकी मदद से। बस यही चंद गुजारिशात के साथ फिर से आपका तहे दिल से शुक्रगुजार हूँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారి ఇంటి పేరు దుద్దిళ్ల, వారి మనసు తీరు దిద్దుళ్ళ దిద్దుబాటు, అలాంటి ముందు సాగుతున్న ఆనరబుల్ మినిస్టర్ గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన స్థానిక శాసనసభ్యులు మజీబ్ హుస్సేన్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మేయర్ గారు విజయలక్ష్మి గారికి, స్పెషల్ CS గారికి, అదేవిధంగా టాటా వారికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో పాత్రధారులు అవుతా ఉన్న టాటా టెక్నాలజీకి సంబంధించిన సోదరులు సుశీల్ గారికి, చాలామంది వేదికపై ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ, వేదికపై ఆసీనులైన మా IAC MD గారు, ఇతరత్ర ఈ ITIకి సంబంధించిన ప్రిన్సిపల్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, ఇతర అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసిన లెక్చరర్సు, మరి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొత్త అధ్యయనం మొదలైంది. ITI కళాశాలలో ఓ గొప్ప విప్లవాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి పోర్ట్ఫోలియోలో ఉన్న లేబర్ మినిస్ట్రీ ద్వారా దానికి సంబంధించి ఈరోజు మన విద్యార్థులు ప్రపంచ దేశాల్లోనే సాంకేతికపరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని, దానికి సంబంధించి రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో సరితూగే విద్యను ట్రైనింగ్ ఇప్పించే కార్యాచరణ మొదలుపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం, జనవరి మాసంలో వారు సమీక్షను నిర్వహించి మొత్తం అధునాతన టెక్నాలజీతోని ITI కాలేజెస్ అన్నిటిని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయాలని వారు ఆదేశించడం, దాదాపు 2000 పైచిలుకు నిధులతో 2300 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో మరి అధునాతనమైన ప్రయోగశాలలు చేయాలి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ITIలను మోడర్నైజ్ చేయాలని వారి సంకల్పన. మార్చి మాసంలోనే మరి టాటాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకొని ఎలక్షన్లు వచ్చినా పని ఆగకూడదని వారు ఎలక్షన్ కమిషన్ పరంగా కూడా పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ మొదలుపెట్టి టెండర్లు పిలిపించి ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు
ఇదే మల్లెపల్లిలో మరి ఈ ఐటీఐ సెంటరు గత దశాబ్ద కాలంలో కానీ వీరి ఎరగని రీతిలో ఈ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఐటీఐ కళాశాలలకు కానీ పాలిటెక్నిక్ కళాశాలకు కానీ ఆదరణ లేకుండా పోయింది. ఆ ఆదరణ కల్పియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నీకు స్థాపించి ఈరోజు 4 ఐటీఐలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుపుతా ఉన్న సందర్భంలో మరి మీరు రాబోయే సంవత్సర కాలం దీర్ఘకాలిక మీ ట్రైనింగ్ కోర్సులో, స్వల్పకాలిక ట్రైనింగ్ కోర్సులో ఇప్పుడు పెట్టిన అధునాతనమైన సిఎన్సి మిషన్సే కానీ, అదేవిధంగా రోబోటిక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన అంశాలే కానీ, ఇండస్ట్రియల్ ఆటోమేషనే కానీ ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మల్లెపల్లిలో మొదలైన విప్లవం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ఉదాహరణగా నిలిచే విధంగా ఉండాలని వారి తలంపు భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మరి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని రేపు పరిశ్రమలలో ఉద్యోగాలు ఎవరికి వస్తాయంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇదే మల్లెపల్లిలో ట్రైనింగ్ తీసుకున్న ఐటీఐ కోర్సు కంప్లీట్ చేసుకున్న ఆ యువతకు, ఆ సోదరిమణికే మొదటి ఉద్యోగం వచ్చే కార్యక్రమం చేయాలని పరిశ్రమలకు సంబంధించి వారికి అనుగుణంగా ఇక్కడ ట్రేడ్స్ పెట్టాలని ఆలోచన చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఈ ఐటీఐ సిలబస్కు సంబంధించి మరొక కార్యక్రమాన్ని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీటికి సంబంధించి చెప్పిన కోర్స్ కంటే అధునాతంగా ఈరోజు వీఆర్ టెక్నాలజీ ల్యాబ్స్ని కూడా పెట్టాలని వారు ఆదేశించడం జరిగింది. తద్వారా మీకు పూర్తి స్థాయిలో ప్రెసిషన్ ట్రైనింగ్ అందే విధంగా వారికి ఆలోచన చేసి ప్రతి 65 ఐటీఐ కళాశాలలలో ఈ వీఆర్ టెక్నాలజీ ల్యాబ్స్కు కూడా సంబంధించి ఆ ల్యాబ్స్లో మీరు సూక్ష్మంగా ఎక్కడ నట్టు బిగించాలి, ఎక్కడ బోల్ట్ బిగించాలి అని సిమ్యులేటెడ్ మోడ్ ద్వారా ఇచ్చే కార్యాచరణని మనమే మొదలు పెట్టాలని ఆలోచన చేసి రేపు కేంద్ర ప్రభుత్వం తరఫున మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి 5 ఇన్స్టిట్యూట్స్కే ఈరోజు వీఆర్ టెక్నాలజీ ల్యాబ్స్ని వారు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాతపూర్వకంగా మాకున్న 65 ఐటీఐ కళాశాలలో కూడా ఈ వీఆర్ టెక్నాలజీ ల్యాబ్స్ పెట్టాలని మీరు 5 ఈరోజు ఇప్పటి వరకు కేంద్రంలో మొత్తం దేశ స్థాయిలో కూడా 5 ల్యాబ్సే పెట్టింది. కానీ వారు ఈరోజు ఆలోచన చేసేది 65 ఈ ఐటీఐ సెంటర్లో కూడా వీఆర్ టెక్నాలజీని పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమ భాగంలో ఈ ప్రాజెక్టు 2700 కోట్లంటే విద్యకు సంబంధించి, ఉపాధికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని రాబోయే కాలంలో వారు మరొకటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో. పరిశ్రమలకు ఈరోజు చదువు చెప్తా ఉన్న ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి ఎక్కడైతే మరి ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేసే కార్యక్రమంలో మరి అతి త్వరలో కూడా స్కిల్ యూనివర్సిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ మరి గొప్ప ఆలోచన చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి విద్యకు పెద్ద పీట వేయాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన తీసుకుపోతా ఉన్న తరుణంలో మీరు ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని దేశ స్థాయిలో మరి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఐటీఐ గ్రాడ్యుయేట్స్గా మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు నడవాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజా పాలనలో అభివృద్ధికి
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మీలాంటి విద్యార్థులతో మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. ఇమోషనల్ బాండింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అంటే ఒక ప్రభుత్వ అధినేతగా అభివృద్ధి సంక్షేమే కాదు, కుటుంబ బంధాల గురించి కూడా ఆలోచించారు. అంత సున్నిత హృదయంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ 65 ఐటీఐలను 65 ఏటీసీలుగా దేశంలోనే నిర్మాణాత్మక కౌశల్య స్కిల్ ఇంప్రూవ్డ్ స్టేట్గా మారుస్తున్న ఈ పండుగలో మీ గురించి మాట్లాడేందుకు ఆనరబుల్ సీఎం గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నాంపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు మాజిద్ హుస్సేన్ గారి అధ్యక్షతన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఐటీఐల ఆధునీకరణ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని తీసుకున్న కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రహమద్ బేగ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుమిదిన్ గారు, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి. ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు అన్నిటిని కూడా వాటిని వివరాలు తెప్పించి ఈనాడు ఆ ఐటీఐలు నిరుపయోగంగా మారి విద్యార్థులు అందులో చేరకపోవడమే కాదు, అక్కడ నేర్పిస్తున్న ఏ నైపుణ్యం కూడా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో
సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా, మేం పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మేం సేవకులము, మమ్మల్ని నియమించింది మీరు, మీ ప్రతినిధులము. మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం, మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి 10 సంవత్సరాలు మీ విలువైన వయసు, మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000కు పని చేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగినారు. నాకు అర్థం కాలే, చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000కు వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేది ఏంది అని. అంటే సర్టిఫికెటు మీ జీవన ప్రమాణాలు పెంచవు, మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే సర్టిఫికెటు ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి. हमारे एमएलए साहब, एमएलसी साहब से मैं एक ही बात कहना चाहता हूँ, बहुत सारे लोग अपने भाई बहनों मिडिल ईस्ट कंट्रीज को जा रहे नौकरी के लिए, ढूंढते उधर जा रहे, यहाँ पर कुछ सीख रहे नहीं. कोई किसी ने कहा तो अरे अच्छा नौकरी मिलेगा, चलो मैं दिलाता हूँ, ले जा रहे, वहाँ छोड़ दे रहे, वहाँ पर कुछ नौकरी मिल रहा है नहीं, वहाँ पर उनको फिर वापस आके घर में शक्ल दिखाने के लिए भी मुश्किल हो जाके वहीं पर गुजार रहे, नहीं तो वहीं पर खुदकुशी कर ले रहे. इसीलिए आज मल्लेपल्ली में जो शुरुआत किए, यहाँ से अपने भाई बहनों जो भी मिडिल ईस्ट कंट्री में नौकरियों के लिए ढूंढ रहे, तड़प रहे, उन लोगों को यहाँ पर तजुर्बा देंगे, यहाँ पर जो जो सिखाना है सिखाएंगे. इस देश से मिडिल ईस्ट कंट्री को कोई भी जाएगा, सरकार जिम्मेदारी उठाएंगे, उनके नौकरी के लिए भरोसा देंगे. उनको वहाँ पर कुछ भी तकलीफ आए तो तेलंगाना सरकार उनके तरफ से वकालत लेके उनके तरफ से हम लड़ेंगे. क्योंकि आज के तारीख में खासकर मुस्लिम माइनॉरिटी भाई बहनों बहुत सारे मिडिल ईस्ट कंट्रीज जा रहे, मगर
वहाँ पर जाने के बाद उन लोगों को कुछ समझ में भी नहीं आ रहे हम कहाँ है क्या काम कर रहा है। कंस्ट्रक्शन, खासकर कंस्ट्रक्शन कंपनी, उसमें ये लोग जो सोच रहा है ये तेलंगाना नहीं पूरा हिंदुस्तान में नौकरियों का जरूरत है, स्किल लेबर का जरूरत है। ప్రతి విషయంలో ఫాల్ సీలింగ్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ నుంచి ప్లంబింగ్ వర్క్ నుంచి డ్రైవింగ్, ఇవాళ రేపు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు. సరైన డ్రైవర్ దొరకకపోవడం వల్ల ఎవరినో ఒకరిని పెట్టుకుంటే వాడు రోడ్డు మీద తీసుకొని పోయి గుద్దితే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు రిపేర్కే ఖర్చు అవుతుంది. మంచి డ్రైవింగ్ శిక్షణ ఉన్నవాడు ఉంటే 50,000 60,000 ఇవ్వడానికి ఎవరికి సమస్యనే లేదు. ప్రాక్టికల్గా మేమందరం కూడా ఆ సమస్యను ఎదుర్కొంటున్నాం. డ్రైవింగ్ వచ్చు అనడం, డ్రైవింగ్ వచ్చు, ఆటో కూడా నడపవచ్చు, లారీ కూడా నడపవచ్చు, ఇంకోటి కూడా నడపవచ్చు, కానీ నైపుణ్యంతో నడపడం అనేది ముఖ్యము. అందుకే ఈరోజు ఈ ఐటీఐలను టాటా కన్సల్టెన్సీ ప్రపంచంలోనే ఒక పేరెన్నికగన్న ఇండస్ట్రియల్ సెక్టర్లో దే హ్యావ్ దేర్ ఓన్ రెప్యుటేషన్. అందుకే వాళ్ళతోని సాంకేతిక నైపుణ్యం చేసుకొని ఒక ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి 2,324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను సాంకేతికంగా రోబోట్స్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి, మెషినరీ పెట్టి వదిలేయడం లేదు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన టాటా సంస్థ యజమానులకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యువత, ఈ దేశ సంపదనే యువత. ప్రపంచంలో ఐటీ రంగంలో ప్రతి 10 మంది సాంకేతిక నిపుణులల్లా భారతీయులు 4, ప్రతి 4లో ఒక్కరు మన తెలుగువాడు. ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఈరోజు విప్రో, ఇన్ఫోసిస్, ఏ కంపెనీ ఐటీ రంగంలో తీసుకున్న తెలుగు వాళ్ళు లేని రంగం లేదు. ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం, ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం. ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు. ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి అని అనుకుంటుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐల్లో. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఐటీఐ అంటే ఇంకా ఎక్కడ చదువు, ఎక్కడ అవకాశం లేక ఏం పని లేకుంటే ఐటీఐ చేరుతారు అన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఐటీఐలో చేరడానికి పోటీ పడే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఈ ఐటీఐలను మారుస్తాము. భవిష్యత్తులో కంప్లీట్గా ఈ శాఖ నా దగ్గర ఉండి నేనే ఫోకస్ పెడతాను. ముఖ్యమంత్రిగా
నేనే వీటిని పర్యవేక్షించదలుచుకున్నా. ఎవ్రీ మంత్ దీని మీద నేను రివ్యూ చేయదలుచుకున్నా. మా శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన. అందుకే రాజకీయ పార్టీల నుంచి విద్యార్థుల వరకు నా సూచన ఒకటే, దీన్ని మనము ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది. రేపు సాంకేతికంగా నిర్మాణ రంగంలో కానీ, ఇతర రంగాలలో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, వివిధ రంగాలలో ఏ దేశంలో చూసినా మన రాష్ట్రంలో ట్రైనింగ్ పొందిన మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులే ఉండాలి అని బలంగా కోరుకుంటున్నా. మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న నిర్మాణ రంగంలో మన దగ్గర శిక్షణ పొంది నైపుణ్యం ఉన్న వాళ్ళే పూర్తి స్థాయిలో అక్కడ ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాము. వీటికి సంబంధించి అన్ని రకాల కార్యాచరణతో పకడ్బందీగా మా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఈరోజు ఇక్కడ దాదాపుగా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్టే దాదాపుగా 25 కోట్లు. 4 యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈచ్ యూనిట్ 5.5-6 crores. అదేవిధంగా ఇందులో పెట్టే మొత్తం యంత్రాలు, రోబోస్ ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక 50 కోట్ల రూపాయలతోని ఈరోజు ఈ సెంటర్స్ అన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. మొత్తం రాష్ట్రంలో 2,324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మనము మార్పు చేయబోతున్నాము. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీరందరూ ఇక్కడ శిక్షణ పొందండి. తప్పకుండా మీకు ఉద్యోగమో లేదా ఉపాధి అవకాశమో వస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడున్న మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఈ అధునాతన సాంకేతిక కేంద్రాలు కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్లకు ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ఆత్మీయంగా సంబంధిత శాఖ స్పెషల్ సెక్రటరీ గారు అందజేస్తున్న సన్మానం. స్పెషల్ సెక్రటరీ రాణి కుముదిని గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. డైరెక్టర్ లేబర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అలాగే ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ, ఆనరబుల్ ఎమ్మెల్యే, ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆనరబుల్ మేయర్, ఆనరబుల్ డిప్యూటీ మేయర్ అతిథులందరకు, స్పెషల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ లేబర్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గారు, అడిషనల్ కమిషనర్ శ్రీ గంగాధర్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అలాగే ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీ కృష్ణ యాదవ్ గారు, వీరందరూ కలిసి పెద్దలకు అందజేస్తున్న సన్మానం. టాటా టెక్నాలజీస్ ఇందాక ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వారు చేసిన తెలుగువారు అంతర్జాతీయ స్థాయిలో వెలుగులు పంచేందుకు ఈ అధునాతన సాంకేతిక కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆనరబుల్ సీఎం ఈజ్ గివింగ్ మెమెంటో టు సుశీల్ కుమార్ గారు, టాటా టెక్నాలజీస్. సుశీల్ కుమార్ గారితో పాటు మరి 2 కంపెనీస్ నుంచి కూడా పాల్గొని ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 ఏటీసీలుగా మలుస్తూ మరి ఉపాధి కల్పనా రంగంలో స్వయం ఉపాధిలో యువత గెలుస్తూ ముందుకు సాగాలని చేసిన సందేశాన్ని ఆచరణాత్మకంగా చేసుకుంటారని, యువతీ యువకులు ఆనందంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరుతోంది వేదిక. మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి ఒకమారి గట్టిగా చప్పట్లతో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్కిల్ డెవలప్మెంట్ అన్న పదాన్ని చాలాసార్లు విన్నాం.
యూనివర్సిటీగా కూడా మన తెలంగాణ యువతకి ఒక నాణ్యమైన విద్యను అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా వారి మదిలో సంకల్పం ఉంది. అది విద్యార్థిని విద్యార్థులందరికీ మంచి